అందరికీ నమస్తే అండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక పెద్ద లోపం, ఆయన ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అదే మీడియా మేనేజ్మెంట్ అండ్ మీడియాని ఫేస్ చేయడం. ఈ రెండు కూడా వైసీపీ అధినేతలో పెద్ద లోపాలు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు అసలు ప్రెస్ మీట్ అనేది నిర్వహించాల. రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, దేశవ్యాప్తంగా చాలామంది ముఖ్యమంత్రులు, అటువైపు నవీన్ పట్నాయక్ గారు అంటే మాజీ అయ్యారులో, ఇటువైపు స్టాలిన్ గారు కానీ ఎవరైనా సరే మీడియాను ఫేస్ చేస్తారు. కేవలం దేశం మొత్తం మీద ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎంగా ఉన్నంతకాలం మీడియాను ఫేస్ చేయాల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అంతేలే, అది వేరే విషయం. సో ఆయన డిక్టేటరు, ఈయన డిక్టేటరు, అందుకేనేమో. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉన్నారు కాబట్టి నడిచిపోయింది. మీడియాను ఫేస్ చేయకపోయినా ఎవరు అడగరు. ఆయన ఆఫీస్ నుంచి ఎవరు మాట్లాడినా అదే ఒక పెద్ద వరంగా రాసుకునేవాళ్ళు, ఎందుకంటే సీఎం కాబట్టి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి అధినేత. ప్రతిపక్ష నేత కూడా ఇంకా రాలేదు, అఫీషియల్గా రాదు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీడియాను ఫేస్ చేయాలి, ఖచ్చితంగా మీడియాతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి. మీడియాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంటే ప్రజలతో అంత ఫ్రెండ్లీగా ఉన్నట్టు. ప్రతిపక్షం అంటే ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజల తరపున ప్రజల కోసం పోరాడాలి, ఉండాలి. సో దానికి ప్రతినిధులు మీడియాలు కాబట్టి, మీడియాల్లో వస్తేనే ఆయన చెప్పింది బయటకు వెళ్తుంది కాబట్టి, ఆయన యాక్షన్స్, ఆయన పోరాటాలు, ఆయన ఉద్యమాలు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు బయటకు వెళ్తాయి కాబట్టి మీడియాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా మేనేజ్మెంట్ చేత కావట్ల. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెలెక్టెడ్ జర్నలిస్టులను మాత్రమే పిలిచారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఇదిగో పలానా టీవీ నుంచి పలానా వ్యక్తి రావాలి, పలానా ఛానల్ నుంచి పలానా వ్యక్తి రావాలి, ఈ ఛానల్ నుంచి ఈ వ్యక్తి రావాలి, అలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఫోన్లు చేసి పిలిపించారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5 ఈ ఛానల్స్ని ఎవరిని పిలవలేదు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళను కూడా పిలిస్తే బెటర్, అంటే ఒక సజెషన్గా తీసుకుంటే మంచిది. లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ సాక్షిని పిలిచారు, ఎన్టీవీ, టీవీ9 లాంటి వాళ్ళని కూడా పిలిచారు. ఆయన మీడియా ప్రెస్ మీట్ చేస్తున్నప్పుడు కూడా మైకులు చూస్తారు, మైకులు చూసి సాక్షి రాకపోతే ఏది సాక్షి రాలేదా అని అడుగుతారు. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, హలో సాక్షి బ్రదర్ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని సాక్షిని మరీ అడుగుతారు. అంటే ఆయన ఫేస్ చేయడానికి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ముఖ్యం, ఆ ఎదురుదాడి చేసే నైజం ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. సో వాళ్ళని పిలిచి ఈ మహా అయితే ఏం క్వశ్చన్లు అడుగుతారు, ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పగలిగితేనే కదా నాయకత్వం. వాళ్ళు ఎంత డొంక తిరుగుడు ప్రశ్న అడిగినా, ఎంత అడ్డగోలు ప్రశ్న అడిగినా, అటువంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళే అవసవాలు పాలవుతారు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ అన్నాక సాక్షి వాళ్ళు ఉంటారు, టీవీ9, ఎన్టీవీ వాళ్ళు ఉంటారు, ఏబిఎన్, ఈనాడు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు జగన్ గారు సమాధానం చెప్పాలి, వీళ్ళు అడిగే ప్రశ్నలకు చెప్పాలి. వాళ్ళకేళ తప్పుడు ప్రశ్న అడిగితే వాళ్ళు అడిగిన ప్రశ్నే తప్పు అనేది సాక్షిలో వేసుకోవచ్చు. అప్పుడు జనం చూసి రియలైజ్ అవుతారు ప్రశ్న తప్ప సమాధానం తప్ప అని. సో అంటే వాళ్ళని ఫేస్ చేయడానికి భయపడితే ఎలా? వాళ్ళని ఫేస్ చేయొచ్చుగా, వాళ్ళ నుంచి కూడా ప్రశ్నలు ఆహ్వానించవచ్చుగా. అది మంచిది కదా, అది మంచి కల్చర్ కదా. నేను ఇంతకుముందు కూడా ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గతంలో నేను ఒకసారి చెప్పాను 2 నెలల కిందట, డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు CNN ఛానల్ ఎప్పుడూ వ్యతిరేకంగానే వార్తలు ఇచ్చేది, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేది. అయినా సరే ఆయన ప్రెస్ మీట్లో CNN ఉందా లేదని వెతుక్కొని మరీ CNNకి ఆన్సర్ చెప్పేవాడు. ఆయన వాళ్ళ మీద కౌంటర్లు వేసేవాడు. అలా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంతమంది నాయకులకు కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అలా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కదా అని వాళ్ళని మనం దూరం పెట్టడం కంటే, వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళ మీద కౌంటర్లు వేయడము, వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడమే నిజమైన నాయకత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే మీడియా మేనేజ్మెంట్లో ఆయన సక్సెస్ అయినట్టే. అది ఇప్పుడు అవ్వాలి, అర్జెంటుగా ఆయనకు కావాల్సింది అది. మేబీ ఆయన నేర్చుకుంటారో, లేదా ట్రైనింగ్ అవుతారో, లేదా స్క్రిప్ట్లో చదువుకుంటారా, ఏదైనా చేయని అది జరిగితే మంచిదన్నమాట. సో గత 5 ఏళ్లలో అంటే నడిచిపోయింది. సీఎంగా ఉన్నారు కాబట్టి ఎలాగోలా నడిచిపోయింది. సీఎంగా ఆయన ఎందుకు మీడియా ముందుకు రాలేదో ఎవరికీ తెలియదు. నాకు తెలిసి అయితే సబ్జెక్ట్ లేదు అనుకుంటున్నారు. సబ్జెక్ట్ లేదు, ఎవరేమడిగినా సమాధానం చెప్పలేరు, ప్లస్ అనర్గళంగా మాట్లాడలేరు. అనర్గళంగా మాట్లాడేంత మేధో సంపత్తి కూడా ఆయన దగ్గర బహుశా ఉండదు. ప్లస్ ఆయన యాస బహుశా ఆయనకు ప్రాబ్లం ఏమో. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి వెళ్ళాను. అప్పట్లో
ఒక 4-5 ప్రెస్ మీట్లకి వెళ్ళి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు. అప్పుడు అంటే ఆయన యాస, ఆయన వే ఆఫ్ డెలివరీనే ఆయనకు ప్రాబ్లం అనుకుంటా బహుశా. అందుకే ఆయన మీడియాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీడియాని ఫేస్ చేయాల్సిందే. అదేదో వీళ్ళని కూడా ఫేస్ చేస్తే బెటర్ అనేది నా సూచన మాత్రమే. థ్యాంక్ యూ.